హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకరాయల్ అండి. ఇది ఎవరు చేయాలి అంటే ఎలాంటి పర్సన్ అయినా చేసుకోవచ్చు. జాబ్ చేసే పర్సన్, హౌస్ వైఫ్స్, ఎలాంటి వాళ్ళైనా ఈ కంపెనీలో చేసుకోవచ్చు. ఇది ఒక 10 to 15 minutes వీడియో ఉంటుందండి. కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది పార్టీని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇలాంటి ఏదైనా బెస్ట్ కాన్సెప్ట్ దొరికితే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా. అలాగే లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో కంపెనీ నేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, శ్రీకరాయల్ అనేసి. ఈ కంపెనీలో మనము జస్ట్ ఒక ఇన్కమ్కి మాత్రమే వర్క్ చేస్తాము. రిమైనింగ్ 3 ఇన్కమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. 4 types ఆఫ్ ఇన్కమ్స్ మన కంపెనీ మనకి ఇస్తుందండి. దీంట్లో మనకి డైమండ్ ముక్కు పుడక, అలాగే ఇయర్ రింగ్స్, నెక్లెస్, ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి. దానికి సంబంధించిన మనకి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా మన కంపెనీకి ఉండడం జరిగింది. మనం తీసుకునే ముక్కు పుడక కూడా అది జెన్యూనా కాదా అనే ఒక సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. బంగారు ఎంత కాస్ట్ పడింది, డైమండ్ ఎంత కాస్ట్ పడింది అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనకి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అలాగే మన పేరు మీద GST బిల్ కట్టి మనకి పంపిస్తారు. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ మీకు రీచ్ అవ్వలేదు అంటే కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా మన కంపెనీ ఇవ్వడం జరిగింది. సో అంత జెన్యూన్గా నడుస్తున్న కంపెనీ గురించి మనం తెలుసుకుందాము. సో మన కంపెనీ MD పేరు వచ్చేసి రాజన్ కరాయల్ అండి. మన కంపెనీ స్టార్ట్ అయ్యి చాలా అంటే 21లో స్టార్ట్ అయ్యింది. ఇదివరకే ఈ ప్రాజెక్ట్కి ఈ MD గారు ఆల్రెడీ ఒక ప్రాజెక్టు రన్ చేస్తున్నారు. ఇది సెకండ్ ప్రాజెక్టు. నెట్వర్క్ మార్కెటింగ్ 100% లీగల్ అని చెప్పి మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా సరే, కొంతమందికి మనీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కార్స్, ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి అంటే మనం ఎంత మనీ ఖర్చు పెట్టినా మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా సరే మన కంపెనీలో 100% మీకు యూస్ అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ మనకి 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నోస్ పిన్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్, అలాగే నెక్లెస్. ఇక్కడ మీకు సిల్వర్, గోల్డ్, డిజార్స్, అలాగే డ్రీమ్. ఇక్కడ మీరు లాస్ట్ ఎండింగ్ చూసారా, డ్రీమ్ అంటే మనకు ఒక ప్రోడక్ట్కి కూడా డ్రీమ్ అనే నేమ్ కంపెనీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ సిల్వర్ అండి. ఇక్కడ మనకి నోస్ పిన్ అనేది 8,220 రూపాయలు. ఇది మనం మొత్తం ఒకేసారి కట్టాలా అంటే అవసరం లేదండి. మీరు 1,200తో కానీ 2,200తో కానీ ఈ కంపెనీలో ఒక ప్రోడక్ట్ జస్ట్ బుక్ చేసుకుంటాం మాత్రమే. కొంతమంది అనుకోవచ్చు మొత్తం కట్టాలేమో, లేకపోతే బుక్ చేసుకోవడం ఏంటి అనేసి. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్కి మనం వెళ్ళాము అంటే కన్నా కొన్ని స్కీమ్స్ చెప్తూ ఉంటారు. లైక్ మీకు అందరికీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు. మీరు 500 కట్టండి, 2,000 కట్టండి, 1 year కట్టిన తర్వాత మీకు ప్రోడక్ట్ ఇస్తామని. జస్ట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళు స్కీమ్ లాగా కట్టి మనకి ఇస్తున్నారు. బట్ మన కంపెనీ ఏమంటుందంటే ఒక ప్రోడక్ట్ని మీరు బుక్ చేసుకోండి. ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకొని ఈ కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ని మీరు ఎక్స్పోజ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మీకు మనీ వస్తుంది. అదే మనం ఏదైనా జ్యువెలరీ షాప్స్లో కానీ ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మనం ఒకవేళ ఎవరికైనా ప్రమోట్ చేసినా కూడా ఆ కంపెనీ వాడు ఏమైనా మనకి మనీ ఇస్తాడా? 100% ఇవ్వడు. మీకు ప్రోడక్ట్ నచ్చింది, మీరు ప్రమోట్ చేస్తున్నారని చెప్తారు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ మీరు ప్రమోట్ చేస్తే మీకు అడిషనల్ ఇన్కమ్స్, ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇస్తానంటుంది. ఎలా ఏంటనేది స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు 1,200తో స్టార్ట్ అయ్యారు అంటే కనుక మీకు నోస్ పిన్ అనేది మీకు బుక్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా అయితే స్టార్ట్ అయ్యారో అలా మీరు కొంతమందికి జస్ట్ ఒక 3 మెంబర్స్కి మీరు మన కంపెనీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 3 మెంబర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ 3 మెంబర్స్ కూడా నోస్ పిన్ బుక్ చేసుకుంటారు కదా. ఇక్కడ మీరు ABCD ఇలా ఉన్నాయి కదా. మీరు A అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేశారు, B అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేశారు, C అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేస్తే మీకు AB కలిపి ఒక PV అవుతుందండి. Cకి మీకు ABకి 500 ఇస్తుంది, Cకి మాత్రమే 500 ఇస్తుంది. ఇది మనకి ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఇది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ 1,200తో స్టార్ట్ అయ్యారంటే ఆ ఫస్ట్ పేర్ మ్యాచింగ్ 1,000 రూపీస్ కంపెనీ తీసుకుంటుంది. రిమైనింగ్ మనీ మీకు పంపించడం జరుగుతుంది. లేదు మీరు 2,200తో స్టార్ట్ అయ్యారంటే ఆ 1,000 రూపీస్ మీకు అకౌంట్లోకి డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేదంతా కూడా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. ఇక్కడ మనము ఎలా ఇన్కమ్స్ వస్తాయి చూసుకుందాం. ఎగ్జాంపుల్, యూ అనే పర్సన్ మీరున్నారు. ఇక్కడ మనకి కంపెనీ ఇంకొక బెస్ట్ బ్యూటీ ఏమిస్తుంది అంటే పవర్ లెగ్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ అంటే కొంతమంది అర్థం కూడా కాదు. నెట్వర్క్ లీడర్స్కి ఆల్రెడీ తెలుసు, కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనే దాంట్లో ఒక 10 మెంబర్స్ మీకు టీం స్టార్ట్ అయిపోయారు, ఫాస్ట్గా వచ్చేసారు. B అనే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, C కూడా స్టార్ట్ అవ్వలేదు. మీకు ఇక్కడ ఏ అనే పర్సన్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది.
సో మీకు బిలో కానీ సిలో కానీ వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీకు మ్యాచింగ్ ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఏ అనే పర్సన్ దాంట్లో 3 మెంబర్స్ ఉన్నారు, బిలో 2, సిలో 1 మెంబర్ ఉన్నారు అంటే మీకు ఇక్కడ 3 PV అవుతుంది. 3 PV అంటే మనకి ఇక్కడ 1 PV మ్యాచింగ్ ఇన్కమ్ 400 అంటే మనకి 1200 రూపీస్ వస్తుంది. మీరు ఆల్రెడీ నో స్పిన్ అంటే ముక్కు పుడక మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చిన 1200 రూపాయల్లో 600 ముక్కు పుడకకి పట్టుకుంటుంది కంపెనీ, మీకు ఒక 600 పంపించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే మీకు ఎప్పుడైతే మీ నో స్పిన్కి సరిపడా మనీ పట్టేసుకుంటుందో కంపెనీ అప్పటిదాకా అవుతుందండి. ఆ తర్వాత మిమ్మల్ని కంపెనీ 1 రూపీ కూడా పట్టుకోవడం జరగదు. మీరు ఆల్రెడీ 1200 రూపీస్ కట్టారు అంటే గన ఖచ్చితంగా ఇక్కడ మీరు 7000 రూపీస్ అయ్యేదాకా మాత్రమే. అది ఎన్ని రోజుల్లో కట్టచ్చు అయితే మీ ఇష్టం, మీరు వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఒకే రోజులో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు ఒకే రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే కంపెనీ ఏమంటుందంటే ఫర్ వీక్ వచ్చేసి 100 PV మ్యాచ్ చేసుకోండి అని చెప్తుంది. అంటే ఒక వారానికి 40,000 రూపాయల వరకు మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మంత్కి వచ్చి 1,60,000 దాకా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇదంతా సింపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చండి. ఎక్కువ చెప్తే లెంతీ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఏలో 9 మెంబర్స్ వచ్చారు, బిలో 6, సిలో 3 వచ్చారంటే ఇక్కడ 9 PV అవుతుంది, మీకు 3,600 అవుతుంది. ఇలా మనకి ఇన్కమ్ అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసి పంపించడం జరుగుతుంది. ఇలా మీరు ఫర్ వీక్ వచ్చేసి 40,000 దాకా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ నుంచి క్లియర్గా వినండి. ఇక్కడ మీరు రైట్లో ఒక 10 మెంబర్స్ని, లెఫ్ట్లో ఒక 10 మెంబర్స్ని ఒక టీం తెచ్చారు అంటే కన్నా మీరు తెచ్చినా మీ కింద టీం తెచ్చినా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. మీరు ఎలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీకు ఇక్కడ వాచ్ అనేది కంపెనీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయినట్టే రైట్ ఒక 8 మెంబర్స్, లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ మీకు ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారు అంటే కనుక మిమ్మల్ని ఆర్గనైజర్గా బెస్ట్ రికగ్నిషన్ కంపెనీ ఇచ్చి 10,500 మీకు చెక్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ MD గారి చేతుల మీదుగా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, MD గారి చేతుల మీదుగా ఒక బెస్ట్ చెక్ మనం తీసుకున్నాము అంటే మన టీంకి మనం బెస్ట్ మోటివేషన్ ఇచ్చినట్టే కదా. సో మీరు ఎలా అయితే ఆర్గనైజర్ అయ్యారో రైట్ ఒక 6 మెంబర్స్, లెఫ్ట్ ఒక 6 మెంబర్స్ ఆర్గనైజర్ అయ్యారంటే డివిజనల్ మేనేజర్ ఆఫీసర్ అవుతారండి. డివిజనల్ ఆఫీసర్ మీరు అయినప్పుడు మీకు కంపెనీ నుంచి 50,000 రూపీస్ అనేది మీకు చెక్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మీరు ఎలా అయితే డివిజనల్ ఆఫీసర్ అయ్యారో రైట్ ఒక 4 మెంబర్స్, లెఫ్ట్ ఒక 4 మెంబర్స్ మీకు అయ్యారు అంటే ఏరియా మేనేజర్ అవుతారు. 1 lakh మీకు కంపెనీ చెక్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ రూపంలో మనీ, క్యాష్ రూపంలో అనేది కంపెనీ మనకి ఇవన్నీ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పచ్చు. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విషయంలో చెప్పాలి అంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసామంటే మనకి కంపెనీ ఏం చేస్తుంది, ఇంకొంచెం ఎక్కువ శాలరీ పెంచడమో లేకపోతే మీకు బోనస్ ఇవ్వడమో కదా, ఇలా అంతా చేస్తుంది. సో మన కంపెనీలో కూడా ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మీరు ఒకవేళ నార్మల్ పర్సన్గా ఉంటే మీకు మేనేజర్గా పోస్ట్ అపాయింట్ చేయడమో ఇలా ఉంటాయి కదా ఆఫీసెస్లో, అలా మన కంపెనీలో కూడా మనకు ఒక బెస్ట్ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఎలా అయితే ఏరియా మేనేజర్ అయ్యారో రైట్ ఒక 3 మెంబర్స్, లెఫ్ట్ ఒక 3 మెంబర్స్ మీకు ఏరియా మేనేజర్స్ వచ్చారు అంటే మీరు టీమ్ జనరల్ మేనేజర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎలా అయితే టీమ్ జనరల్ మేనేజర్ అయ్యారో సారీ అండి, ఇక్కడ మీకు ఏరియా మేనేజర్స్ 3 మెంబర్స్ అయ్యారు అంటే గన మిమ్మల్ని రీజనల్ మేనేజర్గా మిమ్మల్ని బెస్ట్ రికగ్నిషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 3 lakhs మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎలా అయితే రీజనల్ మేనేజర్ అయ్యారో మీకు టీమ్ జనరల్ మేనేజర్, మీరు రైట్ లెఫ్ట్ 2 మెంబర్స్ వచ్చారు అంటే మిమ్మల్ని టీమ్ జనరల్ మేనేజర్గా చేసి 20 lakhs మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే బోనస్ అంటే మనం జాబ్ చేసే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను క్లియర్గా చెప్తున్నాను. ఇలా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో 24,60,500 రూపీస్ మనకి మనం వర్క్ చేయకపోయినా ఇన్కమ్స్ అనేది మన కంపెనీ ఇస్తుంది. ఇక్కడ వరకు మీరు క్లారిటీగా విన్నారు కదా. ఇవన్నీ మనం తీసుకున్నాక మనం సిల్వర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వెంటనే మనం గోల్డ్ లేకి వస్తాం. గోల్డ్ లేకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇస్తారండి. ఇక్కడ మనము ప్రోడక్ట్ అనేది 4,400తో కానీ 2,400తో కానీ మళ్ళీ ఈ ప్రోడక్ట్ మనం బుక్ చేసుకుంటాం. 15,040 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ బెస్ట్ బ్యూటీ క్లియర్గా వినండి. మనకు సిల్వర్లో ABC ఏది చేసినా కూడా మనకు 1 PV మ్యాచింగ్ వచ్చేసి 400 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అంటే ఫర్ వీక్ వచ్చి 40,000 రూపీస్ వచ్చేది. ఇక్కడ మనకి డబల్ చేశారండి, PV అనేది డబల్ చేశారు. సేమ్ వర్కే చేస్తున్నాం, ఈడ ఎక్స్ట్రాగా ఎవరిని మనం యాడ్ చేస్తలేం.
ఉన్న పర్సన్స్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటూ పోతే 1 పీవీ మ్యాచింగ్ 800 రూపీస్ ఇస్తారు. ఇక్కడ కూడా 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ వీక్ వచ్చేసి 80,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చేసి 3,20,000 రూపీస్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు సిల్వర్లో 40,000 వస్తుంది, మంత్కి 1,60,000 వస్తుంది. దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదండి. అక్కడ ఇన్కమ్ ఇస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడికి గోల్డ్లోకి వచ్చిన దానికి 80,000, 3,20,000 ఫర్ వీక్ ఫర్ మంత్ ఇస్తుంది. ఏ కంపెనీలో కూడా ఈ బెస్ట్ బ్యూటీ అనేది లేదండి. ఏదైనా అవార్డ్స్ రివార్డ్స్ ఒక్కసారే ఇస్తారు, ఒకదానికే ఇస్తారు. సిల్వర్ నుంచి గోల్డ్కి వస్తే సిల్వర్లో స్టాప్ చేస్తారు, గోల్డ్ నుంచి మళ్ళీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మన కంపెనీలో అలా ఇవ్వట్లేదు. దేంది దాంది అని చెప్తుంది. సిల్వర్ ఇన్కమ్ సిల్వరే, గోల్డ్ ఇన్కమ్ గోల్డే ఇస్తానని చెప్తుంది. సో ఇక్కడ మీరు గోల్డ్కి వచ్చిన తర్వాత సేమ్ అండి. ఇందాక మన ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ కూడా మీరు గోల్డ్లోకి వచ్చిన తర్వాత రైట్ టు లెఫ్ట్ 8 మెంబర్స్ ద ఫీల్డ్ ఆఫీసరు, ఆర్గనైజరు, డివిజనల్ మేనేజరు, ఏరియా, ఇలా టీమ్ జనరల్ మేనేజర్ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతాయి. అగైన్ మళ్ళీ మనకి 24,60,500 రూపీస్ ఖచ్చితంగా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం 24 lakhs తీసుకున్నాం సిల్వర్కి. గోల్డ్కి మళ్ళీ కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ 24 lakhs 60,500 ఇస్తుంది. ఏ కంపెనీలో ఈ బ్యూటీ ఇస్తుంది చెప్పండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు గోల్డ్ నుంచి మళ్ళీ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 35,100 రూపీస్ అనేది మనకి ఫింగర్ రింగ్ ఉండడం జరిగింది. ఈ ఫింగర్ రింగ్ మీరు 11,000తో కానీ 6,000తో కానీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఉంటుందండి. ఇక్కడ కూడా అక్కడ ఉన్న వర్క్సే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ఏబిసి చేసిన తర్వాత ఇక్కడ మనకి 1 పీవీ మ్యాచింగ్ ఇన్కమ్ 1,500 రూపీస్ ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సిల్వర్లో మనకి 1 పీవీ మ్యాచింగ్ 400 రూపీస్. ఆ తర్వాత గోల్డ్కి వచ్చిన తర్వాత 800 రూపీస్. ఇక్కడ డబల్ అయింది 1,500 రూపీస్. సిల్వర్లో ఇచ్చేది సిల్వర్లో ఇస్తుంది కంపెనీ, గోల్డ్లో ఇచ్చేది గోల్డ్లో ఇస్తుంది. మీరు ఇక్కడికి డిజార్స్లోకి వచ్చారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు 1,500 రూపీస్ ఇస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఏబిసి చేస్తే మీకు ఇక్కడ 3,000 ఇస్తుంది ఫస్ట్ మ్యాచింగ్కి. సికి మాత్రమే 1,500 ఇస్తుంది, ఏబికి 1,500, 3,000 ఇస్తుంది. సెకండ్ టైం మళ్ళీ మ్యాచ్ చేయదమండి. యాజ్ యూజువల్గా మనకి 1 పీవీ వచ్చేసి ఇక్కడ మనకి 1,500 రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. ఫర్ పీవీ 1,500 రూపీస్ అంటే ఫర్ వీక్ వచ్చేసి 1,50,000. ఇక్కడ నేను మీకు నెంబర్స్ చెప్పడానికి కూడా నాకు మౌత్ నస్తుందని చెప్పచ్చు. అంత ఇన్కమ్ మన కంపెనీ ఇస్తుందండి. ఫర్ మంత్ వచ్చేసి 6 lakhs దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇంత మనీ వస్తుంది ఒకసారి ఆలోచించండి. పోనీ మాకు చదువు లేదండి అంటారా? ఇక్కడ చదువుతో 100% పనే లేదండి. మీకు మాట్లాడడం వస్తే చాలు, నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తే చాలు. అది కూడా మాకు రాదంటారా? కంపెనీలో అన్నీ మీకు నేర్పిస్తారు. జస్ట్ ఇక్కడ మీరు ఒక 6 months ఒక స్టూడెంట్లా వర్క్ చేయండి, ఆ తర్వాత మీరే ప్రొఫెసర్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మన కంపెనీలో 100% మీకు సపోర్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిజాల్వ్స్ నుంచి తీసుకున్న తర్వాత సేమ్ అండి. ఇక్కడ కూడా మళ్ళీ మన ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డివిజనల్ మేనేజర్, ఏరియా మేనేజర్, రీజనల్ జనరల్ మేనేజర్, టీమ్ మేనేజర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ ఇస్తారు. అక్కడ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఇస్తారు. 24,60,500 రూపీస్ మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్న బెస్ట్ బ్యూటీ ఒకసారి చూసారా? సిల్వర్లో ఇస్తున్నారు, గోల్డ్లో ఇస్తున్నారు, డిజాల్వ్స్లోకి వచ్చినాక మళ్ళీ ఇస్తున్నారు. ఏ కంపెనీలో అయినా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఒక్కసారి మాత్రమే ఇస్తారు. బట్ మన కంపెనీలో మీకు స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని పుష్ చేయడానికి, మిమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి మన కంపెనీలో ప్రతి స్టెప్కి మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రీగ్రెస్ చేస్తున్నారు తప్ప డిసప్పాయింట్ చేయట్లేదు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏ కంపెనీలో కూడా ఇంత బెనిఫిట్స్ ఉండవు. మీరు అక్కడ అవన్నీ కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు టీమ్ జనరల్ మేనేజర్ దాకా వచ్చారు అంటే మీరు ఇక్కడ డ్రీమ్ లేక్ వస్తారండి. డ్రీమ్లో వచ్చేసి మనకి నెక్లెస్ ఉంటుంది, 1,97,600 రూపీస్ ఉంటుంది. అంతా ఒకేసారి పెట్టాలా అంటే అవసరం లేదండి. మనం ఈ పొజిషన్కి వస్తున్నామంటే మినిమం కంపెనీ నుంచి 6 lakhs అబోవ్ ఇన్కమే ఎవ్రీ మంత్ తీసుకుంటుంటాం. ఒకేసారి పెట్టి తీసుకోవడానికి కూడా మనకి పెద్ద పెయిన్ అనిపించదు. కానీ కంపెనీ ఏమంటుందంటే మీరు అంతా పెట్టద్దండి, మీరు కొంచెంగా పెట్టుకొని మళ్ళీ బుక్ చేసుకొని వర్క్ చేసుకోండి, తప్పేంటి అంటుంది. సో కంపెనీ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది చూడండి. డైరెక్ట్గా తీసుకుంటారా, ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారా, మీ ఇష్టం అని చెప్తుంది. సో మనం చాలామంది ఇక్కడ ఇన్స్టాల్మెంటే ప్రిఫర్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 1 పీవీ మ్యాచింగ్ 7,500. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్,
400 ఎక్కడ, 800 ఎక్కడ, 1500 ఎక్కడ. సో 7500 ఫర్ పీవీ చేస్తుంది మన కంపెనీ. ఇక్కడ ఏబి మీకు కౌంట్ చేస్తుంది. ఏబికి వచ్చేసి మీకు ఇక్కడ 7500 ఇస్తుంది. సి ఒక్కటి మాత్రమే మనకి 7500 ఇస్తుంది ఫస్ట్ మ్యాచింగ్కి. 15000 ఫర్ పీవీకి మనకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ నుంచి మనకి సేమ్ కేటగిరీ ఉంటుందండి. మనకి ఇక్కడ 1 పీవీ మ్యాచింగ్ 7500 ఇస్తుంది. ఇక్కడ ఫర్ వీక్ వచ్చేసి 100 పీవీ దాకా ఇక్కడ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. 7500 ఫర్ పీవీ అంటే 7,50,000 ఫర్ వీక్ తీసుకుంటున్నాం. ఆషామాష విషయం కాదు కదా. 7,50,000 మనం ప్రతి వారం తీసుకుంటున్నాము అంటే మీకున్న ఏ డ్రీమ్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి కదా. ఇక్కడ 30 lakhs ఫర్ మంత్. ఒక్కసారి ఆలోచించండి, 30 లక్షల రూపాయలు ఫర్ మంత్ తీసుకుంటున్నాము అంటే మళ్ళీ ఇది కాకుండా మన సిల్వర్ ఇన్కమ్ సిల్వర్లో ఉంటుంది, డ్రీమ్ ఇన్కమ్ డ్రీమ్లో ఉంటుంది, అలాగే గోల్డ్ ఇన్కమ్ గోల్డ్లో ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ మన కంపెనీలో తీసుకోవచ్చు. దేంది దాందే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ చూడొచ్చు. ఇక్కడ మనము మీరు ఇక్కడ డిజాజ్ నుంచి మళ్ళీ ఇక్కడ డ్రీమ్లోకి వచ్చారు అంటే డ్రీమ్లో కూడా మనకి ఏమేమి ఇస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్ టు లెఫ్ట్ 30 మెంబర్స్ అయ్యారంటే మీకు 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. డ్రీమ్ సేల్స్ ఎడ్యుకేటర్గా మిమ్మల్ని బెస్ట్ ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మీకు అదే 5 మెంబర్స్ ఇక్కడ మీకు టీమ్ అయ్యారు అంటే టీమ్ మేనేజర్ మిమ్మల్ని చేయడమే కాకుండా 2 lakhs మీకు ప్రమోషన్గా బెస్ట్ ఇన్కమ్ మీ కంపెనీనే ఇస్తుంది. దీనికి 1 రూపీ కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా కంపెనీ అడగట్లేదు. అలాగే మీరు ఇక్కడ టీమ్ మేనేజర్ అంటే ప్లానింగ్ మేనేజర్ అయ్యారు అంటే కన్నా 4th వన్ అండి. రైట్ టు లెఫ్ట్ మీకు ఇక్కడ మీరు టీమ్ మేనేజర్స్ని చేశారు అంటే కనుక ఇక్కడ మీకు 4 మెంబర్స్ వస్తే కనుక మీకు ఇక్కడ ప్లానింగ్ మేనేజర్ అంటారండి. మిమ్మల్ని ప్లానింగ్ మేనేజర్గా మీకు 10 lakhs కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా అయితే ప్లానింగ్ మేనేజర్ అయ్యారు మీకు రైట్ ఒక 3 మెంబర్స్ లెఫ్ట్ ఒక 3 మెంబర్స్ వచ్చారంటే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ మీరు అవుతారు. 25 lakhs మీ కంపెనీ హ్యాపీగా ఇదిగో మీరు చేసిన కష్టానికి ఫలితం అని మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఇక్కడ 24 lakhs తీసుకున్నారు అంటే మిమ్మల్ని జూనియర్ మేనేజర్గా బెస్ట్ ప్రమోషన్ మీ కంపెనీ ఇవ్వడమే. జస్ట్ వన్స్ మీరు CEO అవుతారు. CEO అంటే మీకు అర్థం తెలుసా అండి? కొంతమంది జాబ్ చేసే వాళ్ళు చూడొచ్చు మీరు, వాళ్ళు ఈ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తారు. లైఫ్ అంతా జాబ్ చేసినా కూడా ఇంతవరకు వెళ్ళడం చాలా చాలా కష్టం. సో మన కంపెనీలో ఏమంటుందంటే మీకు టైం లిమిట్స్ టార్గెట్స్ ఇలాంటి ఏవి నేను పెట్టట్లేదు. మీకు నచ్చినప్పుడు మీరు 1 monthలో అవుతారా 6 monthsలో అవుతారా మీకే ఇస్తున్నాను. వన్స్ మీరు CEO అయ్యారు అంటే కనుక మీకు 1 year కంపెనీ బెస్ట్ ఇన్కమ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, మీకు ఇక్కడ బైక్ ఇస్తున్నారు, కారు, విల్లా ఇస్తున్నారు. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా కంపెనీ హ్యాపీగా మీకు నచ్చిన సమయంలో ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోండి. అంటే 1.37 CR మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఉందో కదా ప్లాను. సో ఇప్పటిదాకా మీరు ప్లాన్ విన్నారు కదా, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. మీరు సిల్వర్లో 1 PV మ్యాచింగ్ తీసుకొని 400 రూపీస్ 40,000 రూపీస్ ఫర్ వీక్ తీసుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చేసి 1,60,000 తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్కమ్స్ మీరు చూడొచ్చు 24,60,500 రూపీస్ మీకు సిల్వర్లో ఇస్తుంది. గోల్డ్లో 1 PV మ్యాచింగ్ 800 రూపీస్ ఫర్ వీక్ వచ్చేసి 80,000 వస్తుంది. ఫర్ మంత్ 3,20,000 వస్తుంది. మళ్ళీ మీకు ఇక్కడ బోనస్ ఇస్తుంది. బోనస్ అనే చెప్తానండి కొంతమందికి అర్థం అవ్వడానికి. 24,60,500 రూపీస్ మీరు ఏమి పని చేయలేదు, ఎక్స్ట్రాగా చేయకపోయినా 24 lakhs మీకు కంపెనీ ఇస్తుంది. మీరు ఇక్కడ రివిజర్లోకి వచ్చారు అంటే కానీ 1 PV 1,500 రూపీస్ 1,50,000 ఫర్ వీక్ తీసుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చేసి 6 lakhs 6 లక్షల రూపాయలు అక్షరాల తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు బోనస్లుగా 24,60,500 రూపీస్. అంటే ఇక్కడ మీరు డ్రీమ్కి వచ్చారంటే 1 PV మ్యాచింగ్ 7,500 రూపీస్ ఇస్తున్నారు. 7,50,000 ఫర్ వీక్ ఒక వారానికి 7,50,000 తీసుకోవచ్చు. అలాగే మీరు మంత్కి వచ్చేసి 30 lakhs తీసుకోవచ్చు. 30 లక్షల రూపాయలు అక్షరాల తీసుకోవచ్చు. నార్మల్ పర్సన్ ఒక జాబ్ చేసుకునే పర్సన్ 30 లక్షలు కష్టపడి తను సేవ్ చేసుకోవాలి అంటే తన లైఫ్ టైం సరిపోతుందండి. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. ఇవన్నీ కలిపి ఇక్కడ మీరు చూడొచ్చు. నాకు కోట్లల్లో చెప్పాలి ఇన్కమ్. ఇక్కడ మీరు ఇక్కడ నెంబర్స్ కూడా కౌంట్ చేసుకునే అంత ఇన్కమ్ మనకి ఇస్తుంది. నెంబర్స్ కౌంట్ చేయాలంటే కూడా మౌత్ నొస్తుంది, అంత ఇన్కమ్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ సిల్వర్లో మాత్రమే వర్క్ చేస్తారు. రిమైనింగ్ 3 ఇన్కమ్స్ మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటాయి. సిల్వర్ ఇన్కమ్ సిల్వర్కే ఇస్తుంది, గోల్డ్ ఇన్కమ్ గోల్డ్కే ఇస్తుంది, డ్రీమ్ ఇన్కమ్ డ్రీమ్స్కే ఇస్తుంది. అన్ని కంపెనీస్లో ఇలా అస్సలు ఉండదండి.
ఒక ఇన్కమ్ మీరు అచీవ్ అయితే ఆ ఇన్కమ్ మాత్రమే ఇస్తారు, రిమైనింగ్ అచీవ్మెంట్స్ ఉండవు. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఒకేసారి మాత్రమే ఇస్తారు, రిమైనింగ్ టైమ్స్ ఇవ్వరు. సో మన కంపెనీ వచ్చేసి ఆల్రెడీ మన కంపెనీ ఎండి గారికి 23 ఇయర్స్ అండ్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న సారు 11 ఇయర్స్ నుంచి శ్రీకర చిట్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ నడుపుతున్నారు. పబ్లిక్ లిమిటెడ్ చేశారండి. ఇప్పటిదాకా ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అయింది ఏది లేదు. నేను ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ కంపెనీలో నేను వర్క్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పబ్లిక్ లిమిటెడ్ చేశారు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ అండి. ఇది కూడా వెరీ కమింగ్ సూన్. దీన్ని కూడా పబ్లిక్ లిమిట్ చేస్తారు. సో చాలా చాలా సింపుల్గా ఉందండి. ఇక్కడ మీరు 400 తీసుకున్నా, 40,000 తీసుకున్నా, 40 lakhs తీసుకున్నా కూడా కంపెనీ జస్ట్ 50 రూపీస్ మాత్రమే మెయింటెనెన్స్కి తీసుకుంటుంది. జస్ట్ 50 రూపీస్ మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్కి తీసుకుంటుందండి. చాలా కంపెనీస్లో మీరు చూడొచ్చు, జిఎస్టీ అంటారు, ఏదేదో వేస్తారు. ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మనకి రావాల్సింటే 2000, 200, 300 పట్టుకొని 700 అలా ఇస్తారు. బట్ మన కంపెనీలో జస్ట్ ఒక 50 రూపీస్ మాత్రమే మాకు మెయింటెనెన్స్కి ఇవ్వండి, మీరే సక్సెస్ అవ్వండి అంటుంది. మన ఎండి గారు రాజన్ కరాయల్ గారు సింపుల్గా ఆయనకున్న డ్రీమ్ ఒకటే, ఎవ్వరూ కూడా మిడిల్ క్లాస్లో ఉండద్దు, ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలని ఒక డ్రీమ్తో మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 100% ఇది మనకి జెన్యూన్గా ఉందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీకు కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి, ఇంత బెస్ట్ కాన్సెప్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే, ఇంకొంతమంది మనం లైఫ్ని ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకి అచీవ్ చేయించాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.